హలో గైస్, ఘాటి సినిమా రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అనుష్క శెట్టి లీడ్ యాక్టర్, అదేవిధంగా హీరో పాత్రలో నటించిందని చెప్పుకోవచ్చు. తనకు సపోర్ట్గా విక్రమ్ ప్రభు నటించాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కథని ఎంచుకోవడంలో పాతదనమే తీసుకున్నా కానీ చూపించడంలో కొత్తదనమైన డైరెక్షన్ని చూపించడం, స్క్రీన్ ప్లే కొత్తగా చూపించడం, అనుష్క శెట్టి గారి యాక్టింగ్ డిఫరెంట్గా ఉండడం ఈ సినిమాలో, అదేవిధంగా చాలా రోజుల తర్వాత తను సింగిల్ స్క్రీన్ మీద రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా కథ విశేషానికి వచ్చేస్తే, ఘాటి అనే వ్యక్తులు గంజాయిని పెంచుతూ అదేవిధంగా గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దాన్ని ఆపడం దాన్ని ఎలా ఆపుతారు అనుష్క శెట్టి గారు సినిమాలో, అదేవిధంగా దానివల్ల వచ్చిన నష్టాలేంటి, దానివల్ల వచ్చిన లాభాలేంటి, ఘాటీలు అసలు ఏం చేస్తారు అనే సినిమా పాయింట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. బట్ ఉన్న సీన్స్ అన్న ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ ఇంకాస్త బెటర్ చేసి ఉంటే సినిమా పీక్స్కి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఒకానొక సమయంలో నాకు ఏమనిపించింది అంటే సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అనిపించింది. ఆ తర్వాత కొద్దిగా ల్యాగ్ రావడం, అదేవిధంగా డిస్టర్బెన్స్ జరగడం వల్ల అలా అనిపించింది. బట్ సినిమా అయితే పర్ఫెక్ట్గా ఓకే. క్లైమాక్స్లో ఉన్న సీన్ని ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే ఇప్పటికే ఈ సినిమా తగ్గట్టు బెటర్గా ఉంది, చాలా బాగుంది. అదేవిధంగా అనుష్క శెట్టి గారు చాలా రోజుల తర్వాత తన యాక్టింగ్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ వైబ్, అదేవిధంగా చాలా బాగుంది. తన యాక్టింగ్ మాత్రం స్వీటీ కాదు, మహా స్వీటీ కాదు, ఆడపులి భయ్య, నిజంగా ఆడపులిలాగా చేసిందని చెప్పుకోవచ్చు. సినిమాలో జనాలకి చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. బట్ సినిమాలో తప్పులైతే ఉన్నాయి. ఓకే, సినిమా అయితే ఓకే. ఓవరాల్గా నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరికి అప్డేట్ చేసుకొని